ఒక మనిషి జీవితంలో నరాలు లేదా మెదడు సమస్యలు వస్తే బ్రతుకుపై ఆశలు వదిలేసుకుంటారు. కానీ అలాంటి క్లిష్టమైన సమస్యలతో వచ్చే వేలాది మంది బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ మాటలతోనే రోగం సగం మాయం చేయవచ్చు అని నిరూపించిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ కేంద్రంగా సేవలందిస్తూ సోషల్ మీడియా ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ డాక్టర్ గారి వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆయన కుటుంబం ఇచ్చిన సపోర్ట్ ఏంటి? మెడికల్ చదువుల్లో పడిన శ్రమ మరియు తనే ఎదుర్కొన్న శారీరక అనారోగ్యాన్ని జయించిన తీరేంటి? ఈ వీడియోలో ఆయన బయోగ్రఫీని వివరంగా తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ ఒక్క వ్యక్తి విజయం వెనుకైనా వారి కుటుంబం మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. డాక్టర్ విక్రాంత్ సింగ్ గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుండే తల్లిదండ్రులు ఆయనకు క్రమశిక్షణ, సేవానిరతిని నూరిపోశారు. చదువు అనేది కేవలం డబ్బు సంపాదించడానికి కాదు, నలుగురి కష్టాలను తీర్చడానికి అనే సూత్రాన్ని ఆయన ఇంట్లోనే నేర్చుకున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో చిన్నప్పుడే చూసిన విక్రాంత్ సింగ్ ఎలాగైనా సరే డాక్టరే ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆశయానికి తల్లిదండ్రులు పూర్తిగా మద్దతుగా నిలిచారు. మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక తపస్సు లాంటిది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలో ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత శరీరంలో ఉండే సంక్లిష్టమైన రోగాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఎండి జనరల్ మెడిసిన్ పట్టా పొందారు. అక్కడితో ఆగిపోకుండా వైద్యంలో అత్యంత సంక్లిష్టమైన డిఎం న్యూరాలజీని ఎంచుకున్నారు. మెదడు మరియు నరాల వ్యవస్థ చాలా సున్నితమైనది. చిన్న పొరపాటు జరిగిన మనిషి ప్రాణాలకే ప్రమాదం. ఈ చదువు పూర్తి చేయడానికి ఆయన రోజుకు 16 నుండి 18 గంటల పాటు నిద్రలేని రాత్రులు గడిపారు. కుటుంబానికి, పండగలకు దూరంగా ఉంటూ తన సమయాన్ని మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ కే దారబోశారు. ఇతరుల ఆరోగ్యాన్ని నయం చేసే డాక్టర్లకు కూడా శారీరక కష్టాలు తప్పవు. నిరంతరం వంగి పేషెంట్లను పరీక్షించడం, రాత్రింబగళ్లు శ్రమించడం వల్ల డాక్టర్ విక్రాంత్ సింగ్ గారు తీవ్రమైన స్పైన్ హెల్త్ ఇష్యూ మరియు తీవ్రమైన శారీరక అలసట బారిన పడ్డారు. ఓవైపు వెన్నునొప్పితో నిలబడలేని స్థితి వచ్చినా క్లినిక్ బయట తన కోసం ఆశగా వేచి చూసే పేషెంట్ల కోసం తన నొప్పిని పక్కన పెట్టి వైద్యం అందించేవారు. ఆ తర్వాత తనే స్వయంగా ఆలోచించి సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవనశైలి మార్పుల ద్వారా తన ఆరోగ్య సమస్యలను జయించారు. తనకు ఎదురైన ఈ అనుభవమే ఈ రోజు సోషల్ మీడియాలో లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి ఆయన ఇంత బలంగా మాట్లాడడానికి కారణమై పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో ఉండిపోకుండా గ్రామీణ ప్రజలకు చేరువ అవ్వాలని కరీంనగర్లోని టైమ్ న్యూరో కేర్ సెంటర్ వేదికగా సేవలు ప్రారంభించారు. పక్షపాతం, ఫిట్స్, మైగ్రేన్, నరాల బలహీనత వంటి సమస్యలకు తక్కువ ఖర్చుతో ప్రేమగా మాట్లాడి ధైర్యాన్ని నింపే ఆయన శైలి పేషెంట్లకు ఎంతగానో నచ్చింది. అలాగే సోషల్ మీడియా ద్వారా మన ఇళ్లలో వాడే రిఫైన్ ఆయిల్స్, టీ అండ్ కాఫీ అలవాట్లు, సరైన నిద్ర ప్రాముఖ్యతపై ఆయన చేసిన వీడియోలు బిలియన్ల కొద్ది వ్యూస్ సాధించాయి. సామాన్యుడికి అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో చెప్పడమే ఆయన సక్సెస్ సీక్రెట్. వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరించి తన శారీరక శ్రమను కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పరితపిస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారి జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. మీరు డాక్టర్ విక్రాంత్ సింగ్ గారు చెప్పిన హెల్త్ టిప్స్ లో ఏది బాగా నచ్చింది? కమెంట్ రూపంలో పంచుకోండి. మరిన్ని స్ఫూర్తిదాయక బయోగ్రఫీస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.